హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో ముందుకు వచ్చేసాను. అదేంటంటే చికెన్ గంజి. ఇది పిల్లలకి చాలా బాగా డైజెస్ట్ అవ్వడానికి, వాళ్ళకి మంచి ప్రోటీన్కి హెల్ప్ అవుతుంది అనమాట. ఫస్ట్ టైం అయితే 3 years బ్యాక్ వచ్చి మేము ఈ రెసిపీని ట్రై చేసినాం, తినినాం, టేస్ట్ చేసాం అనమాట. మళ్ళీ మర్చిపోయినాం దాని గురించి. మళ్ళీ సైరస్ బుక్లో చూస్తే అది కనిపించింది. సో ఇది ఎలా అయినా ట్రై చేయాలి, రెసిపీ నేర్చుకోవాలి అనుకొని చేసాము. బాగా మంచి టేస్ట్తో వచ్చింది అనమాట ఫస్ట్ టైంతోనే. ఇంకా మీకు కూడా రెసిపీ షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఏంటంటే కుక్కర్లో మనము ఒక 1/4 kg చికెన్, అంటే 1/2 kg కంటే తక్కువ, 1/4 kg కంటే ఎక్కువ అంత చికెన్ అనమాట. మంచిగా పసుపు సాల్ట్ వేసి వాష్ చేసేసాను. తర్వాత మిరియాలు, తెల్లగడ్డ, చెక్క కొంచెం వేసేస్తూ ఉన్నాం. దీంట్లో ఆనియన్ కూడా వేసేసి సాల్ట్ కూడా వేసేసుకోవాలి. దీంట్లో ఏమంటే మెయిన్గా బోన్ పీసెసే తీసుకోవాలన్నమాట, బోన్లెస్ పీసెస్ కాదు. బోన్ పీసెస్ తీసుకుంటేనే మంచిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఏంటంటే టోటల్గా ఆల్మోస్ట్ 5.5 glasses వాటర్ వేసాను. అంటే ఈ కుక్కర్కి 3/4 భాగం వాటర్ వేసాను అనమాట. మనకు ఆ మెయిన్ ఆ వాటర్ నుంచి ఆ ఫ్లేవర్ అంతా వస్తుంది. మైల్డ్గా ఉండాలి. అంటే విజిల్ పెట్టేసి సిమ్లో 3 whistles రావాలన్నమాట. ఇది సిమ్లో పెట్టేసిన తర్వాత వెంటనే రైస్ వచ్చేసి నానబెట్టేస్తున్నాను. దీనికి నార్మల్ రైస్ వేస్తే అంత టేస్ట్ ఉండదు, జాస్మిన్ రైస్ మాత్రమే యూజ్ చేయాలి. అప్పుడే మనకి ఆ టేస్ట్ బాగుంటుంది. నార్మల్ రైస్ యూజ్ చేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, మనం చేసి వేస్ట్ అయిపోతుంది అనమాట. సో జాస్మిన్ రైస్ని ఒక గ్లాస్ తీసుకొని మంచిగా వాష్ చేసేస్తున్నాను. ఒక 2-3 times వాష్ చేసి ఇది మనకి 45 minutes వరకు నానపెట్టుకోవాలి. ఒక 1/2 hour to 45 minutes వరకు నానపెట్టుకోవాలి. వాటర్ అంతా ఎంత వేయాలి అని ఏం లేదు, అది మునిగేంత వరకు వేసేసి 45 minutes మనం నానపెట్టేసుకోవాలి. ఇంకా విజిల్ వచ్చేసే లోపల అన్ని కట్ చేసి పెట్టుకుని వేస్తున్నాను, రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని. ఇక్కడ బీన్స్ అయితే ఈ షేప్లో కట్ చేయాలన్నమాట, రౌండ్కి కాకుండా. నెక్స్ట్ ఇక్కడ కొంచెం అల్లము చిన్న చిన్న పీసెస్, కొత్తిమీర కాడలు అనమాట, అవి కూడా చిన్న చిన్న పీసెస్కు. కొత్తిమీర సపరేట్గా, కొత్తిమీర కాడలు సపరేట్గా ఉండాలి. సో ఇక్కడ చూపించే అంత క్వాంటిటీ. నెక్స్ట్ వెల్లుల్లి కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకోవాలి. పుదీనా అది కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాము. క్యారెట్, ఆనియన్, నెక్స్ట్ కరివేపాకు. ఫస్ట్ అయితే ఇంకా కడాయి పెట్టేసుకొని ఆయిల్ కొద్దిగా యూస్ చేసుకోవాలి, అంతే, ఎక్కువ అవసరం లేదు. ఆవాలు, కొంచెం జీలకర్ర వేస్తున్నాము. తర్వాత కరివేపాకు, అల్లము, వెల్లుల్లి పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, అది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆయిల్ చాలా తక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. ఇంకా ఆనియన్ కూడా, ఒక ఆనియన్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం, అది కూడా ఇందులో వేసేసి ఫ్రై అయిన తర్వాత మనం క్యారెట్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నవి కూడా ఇందులో వేసేసుకొని, బీన్స్ అన్నీ వేసుకొని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువ కుక్ అయిపోయేలా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై చేసుకుని సరిపోతుంది. అందులోనే కొత్తిమీర కాడలు కూడా వేసేస్తున్నాము. ఇంకా ముందుగానే మనము ఇక్కడ చికెన్ బ్రాత్ రెడీగా పెట్టుకున్నాం కదా, అన్నీ ఫ్రై అయిన తర్వాత ఫిల్టర్ పెట్టుకొని బ్రాత్ని మాత్రం సపరేట్గా తీసేసుకోవాలి. ఆ చికెన్ని ఉడకపెట్టిన వాటర్ ఉంటుంది కదా, సో అదంతా తీసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసుకున్నాము. సో ఇంకొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకొని మనకి సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. ఇలా పొంగు వస్తూ ఉంటుంది కదా, ఆ పొంగు వచ్చేటప్పుడు ఇంకా రైస్ని తీసి దీంట్లో వేసేసి ఒక 15 minutes వరకు క్లోజ్ పెట్టేసి 15 minutes మంచిగా కుక్ అయిపోతుంది. 15 minutesలో మనకు రైస్ కూడా కుక్ అయిపోతుంది అనమాట. తర్వాత కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని, సాల్ట్ కావాలంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు రైస్ వేసుకున్న తర్వాత. టోటల్గా ఇక్కడ యూస్ చేసిన సాల్ట్ వచ్చేసి 1 full spoon యూస్ చేసాము. చికెన్ని ఉడకపెట్టేటప్పుడు 1/2 spoon, తర్వాత 1/2 spoon అనమాట. తర్వాత ఏంటంటే కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా చికెన్ పీసెస్ ఉంటాయి కదా, అందులో బోన్ని సపరేట్గా తీసి ఓన్లీ చికెన్ పీసెస్ని మాత్రం ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని చేత్తోనే మనం తీసేయచ్చు అనమాట. తీసి అది కూడా ఇందులో వేసేసి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అసలు మీరు నమ్మరు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకున్నారనుకోండి, ప్రతి వీకెండ్ ఇలానే చేసుకుంటారు. ఇంకా చలికాలం ఎక్కువ దీన్నే చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. పిల్లలకు కూడా చాలా మంచిది. దీంట్లో ఇంకా కొంచెం పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఒకసారి మిక్స్ చేసేసి ఇంకా కొద్దిసేపు ఒక 5 minutes అలా కుక్ అయితే సరిపోతుంది అనమాట. టేస్ట్ చూసాను, సాల్ట్ అంతా మంచిగా సరిపోయింది. మీకు ఒకవేళ సాల్ట్ కావాలంటే చూసుకోవచ్చు. ఇందులో మీరు చూసినట్లయితే మనం చిల్లీస్ అవి ఏం యాడ్ చేయడం లేదు, కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా అంతే, బౌల్లోకి సర్వ్ చేసుకునేసేయడమే. ఇది డైరెక్ట్గా తినడానికంటే దీంతో ఆమ్లెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంటే ఎక్కువగా ఏం చేస్తారంటే హాఫ్ బాయిల్డ్ ప్రిఫర్ చేస్తారు. హాఫ్ బాయిల్డ్ చాలా బాగుంటుంది. హాఫ్ బాయిల్డ్ ఇన్ కేసు హాఫ్ బాయిల్డ్ అలవాటు లేని వాళ్ళు, నచ్చని వాళ్ళు ఏం చేస్తారంటే ఫుల్ బాయిల్డ్ వేసుకొని ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేశారనుకోండి, ఖచ్చితంగా ఎవ్రీ వీకెండ్ తింటారు. నేనైతే ఇప్పటికీ 2 times తిన్నాం. పిల్లలు కూడా చాలా మంచిగా తిన్నారు, పిల్లలకు కూడా బాగా నచ్చింది. ఏమంటే ఇది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట. సో మనం చికెన్ డైరెక్ట్గా ఇవ్వడం కంటే ఇలా సూపు, చలికాలంలో అయితే ఇంకా మంచి రెసిపీ ఇది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి.